వామ్మో! వాయ్యో! ఇందుకా 'బిగ్ బాస్' బజ్ ప్రోమోని ఇంత ఆలస్యం చేసింది. ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్‌కి సంబంధించి బజ్ ప్రోమో అదే రాత్రి వచ్చేది. కానీ సోనియా 'బిగ్ బాస్' బజ్ ప్రోమో మాత్రం రాలేదు. దాంతో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఈ ప్రోమో చూసిన తర్వాత ఏం తప్పు లేదు ఆలస్యం చేయడంలో అన్నట్టుగానే ఉంది. వామ్మో! వాయ్యో! ఇప్పటి వరకు వచ్చిన 'బిగ్ బాస్' బజ్ ప్రోమోలన్నీ ఒక లెక్క అయితే ఈ ప్రోమో మరో లెక్క. 'బిగ్ బాస్' బజ్ ప్రోమో వచ్చేసింది. మొత్తానికి తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ నడుమ 'బిగ్ బాస్' హౌజ్ నుంచి సోనియా ఎలిమినేట్ అయ్యింది. ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టుగా సోనియాకి తాము ఇష్టపడే మగాళ్ళు దగ్గరవ్వడం చూసి తట్టుకోలేకపోయిన హౌజ్‌లో ఉన్న ఆడవాళ్ళు సోనియాని హౌజ్ నుంచి బయటకు పంపేశారు. సోనియా, నిఖిల్, పృథ్వీలను తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాననే అనుకుంది కానీ హౌజ్ మొత్తాన్ని దూరం చేసుకుంది. ఒక ఆడ, మగ దగ్గరవుతున్నారంటే మగాని తప్పు అని ఎత్తి చూపే వాళ్ళకంటే దానికి బుద్ధి లేదా అని ఆడవాళ్ళని తిట్టే సమాజంలో ఉన్నాం. కాబట్టి సోనియా కూడా తన తప్పు తెలుసుకునే లోపే హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. తనకంటే తోపు ఎవరూ లేరిక్కడ అని తెగ ఫీల్ అయిపోయి అటు హౌస్ మేట్స్తోనూ ఇటు జనంతోనూ చీకొట్టించుకుని పూర్తిగా నెగిటివిటీతో బయటకు వచ్చింది సోనియా. అయితే సోనియా ఎలిమినేషన్ ముందే తెలిసిపోవడంతో అసలు ఆమె ఎలిమినేషన్ తర్వాత ఏం మాట్లాడుతుంది అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే స్టేజ్పై పెద్దగా విమర్శల జోలికి పోకుండా సాక్తోనే బయటకు వచ్చేసింది. నాగార్జున ఓపెన్ అవ్వమని ఎంత బతిమాలినా కూడా ఓపెన్ కాలేదు. అయితే 'బిగ్ బాస్' బజ్ ప్రోమోలో సోనియా ఖచ్చితంగా ఓపెన్ అవుతుందని ఆ ప్రోమో కోసం ఎదురు చూశారు. కానీ ఎలిమినేట్ అయిన ముగ్గురు కంటెస్టెంట్ బజ్ ప్రోమోలు ఆ రోజు రాత్రే వచ్చేవి. కానీ సోనియా స్పెషల్ కాబట్టి ఆమె బజ్ ప్రోమోని ఉదయం రిలీజ్ చేశారు. మరి ఈ బజ్ ప్రోమోలో అంబటి అర్జున్ ఏమడిగాడు, సోనియా ఏం సమాధానం చెప్పిందో చూద్దాం. ఫస్ట్ వీక్ నుంచి మాట్లాడుకుందాం, బట్ నా స్టైల్లో అని మంట పెట్టబోతున్న విషయాన్ని ముందే చెప్పాడు అంబటి అర్జున్. సరే, క్వశ్చన్ మీ స్టైల్లో అడగండి, ఆన్సర్ నా స్టైల్లో ఇస్తా అని చెప్పింది సోనియా. హౌస్లో బెస్ట్ బాండింగ్ ఎవరితో ఉంది అని అడిగాడు అంబటి అర్జున్. అబ్బాయి నిఖిల్ పేర్లను చెప్పింది సోనియా. నిఖిల్తో మీ మీద ఏ ఫీలింగ్ ఉంది అని సూటిగా అడిగేశాడు అంబటి అర్జున్. మా అన్నలాగా, ఇంట్లో వాళ్ళలాగా అని మళ్ళీ నిఖిల్ని పెద్దోడిని చేసింది సోనియా. ఆ సమాధానం విన్న అర్జున్కి దిమ్మ తిరిగిపోయింది. ఏంటి అన్నా అని తలపట్టుకున్నాడు. 'బిగ్ బాస్' హౌస్లో వాళ్ళని మ్యానిపులేట్ చేసినట్టు నన్ను కూడా మ్యానిపులేట్ చేయాలనుకుంటున్నావా అక్క అన్నాడు. నువ్వు ఫీల్ అవ్వనంటే ఓ ప్రశ్న అడుగుతా. పృథ్వీ ఆవేశమే అతని మైనస్ అని నీకు తెలిసినా వాడిని ఒక వెపన్లా వాడింది నిజం కాదా? ముందుండి నడిపిస్తున్నా అని అనుకుంటున్నారు, వెనకుండి నడిపిస్తున్నారనేది మా ఆడియన్స్కి తెలుసు అని అన్నాడు అర్జున్. పృథ్వీకి ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పా అని సోనియా అనడంతో చేయాల్సిందంతా చేసేసి ఏమీ తెలియనట్టు కూర్చుంటారు కపట నాటక సూత్రధారి అని ఇచ్చి పడేశాడు అర్జున్. సరే, హౌస్లో వీక్ పర్సన్ ఎవరని అనుకుంటున్నారు అని సోనియాని అడిగాడు అర్జున్. నైనిక అని సోనియా చెప్పడంతో ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలుసా? వీక్ పర్సన్ నిఖిల్ అని అనుకుంటున్నారు అంటూ నగ్న సత్యాన్ని చెప్పాడు అర్జున్. అయితే సోనియా మాత్రం నిఖిల్ టాప్ 3లో ఉంటాడు అని అన్నది. అంటే మీరు బయటకు వచ్చేశారు కదా, టాప్ 3కి వెళ్తాడా అని అడిగాడు. ఏమో, నేను ఆ మాత్రం గైడెన్స్ ఇచ్చా కాబట్టే ఇక్కడి వరకు వచ్చాడు అని అన్నది సోనియా. కరెక్ట్గా చెప్పు, హౌస్లో ఆడపులి అని నీకు నువ్వే బిరుదిచ్చేసుకున్నావు అని అర్జున్ అడిగితే, నన్ను ఇంట్లో కూడా అలాగే అంటారు అని అన్నది సోనియా. ఆడపులి అంటే ముందుకొచ్చి ఆడుతుంది, పిల్లిలాగా వెనక నుంచి కాదు అని ఇచ్చి పడేశాడు అర్జున్. నీ వల్ల నిఖిల్, పృథ్వీలు బాధితులుగా మారారు అని అన్నాడు అర్జున్. నా బాధితులు అయితే వాళ్ళు కదా బయటికి రావాలి, నేనెందుకు వచ్చాను అని అడిగింది సోనియా. వాళ్ళు బాధితులు, మీరు బాధ పెట్టిన వాళ్ళు కాబట్టి బయటకు వచ్చారు అని అన్నాడు అర్జున్. సరే చూద్దాం వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారా అని అన్నది సోనియా. ఆ తర్వాత సోనియాపై ఉన్న నెగిటివిటీ కామెంట్లతో పాటు లిమిట్లెస్ హగ్గులు చూపించిన అర్జున్ ఒక మాట అంటే సోనియాని అడల్టరేటెడ్ అని ఇంట్లో వాళ్ళు చూస్తారని అన్నారు. ఈ హగ్గులను ఇంట్లో వాళ్ళు చూడరా అని అడిగాడు అర్జున్. దాంతో సోనియా అవి హగ్గులు కాదు, స్పెషల్ మూమెంట్స్ అని తెలివిగా ఆన్సర్ ఇచ్చింది సోనియా. నిఖిల్కి ఒక మాట ఇచ్చావు కదా, నువ్వు స్మోకింగ్ మానేస్తే అడిగింది ఇస్తారా అని. ఏమిద్దాం అనుకున్నావు? ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారా, లేదంటే బ్లాంక్ అయిపోయారా అంటూ అర్జున్ అంబటి ఉతుకుడు అయితే మామూలుగా లేదు బజ్లో. ఇప్పటి వరకు చూసిన 'బిగ్ బాస్' బజ్ ప్రోమోలు ఒక లెక్క అయితే ఈ ప్రోమో మాత్రం మరో లెక్క అన్నట్టుగానే ఉంది. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.